హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రాజ్ న్యూస్. సో మార్చి 6వ తేదీ ఎస్ సరస్వతి అనే సినిమా థియేటర్లలో రిలీజ్ అయ్యి ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. సో ఈ సినిమా ఎలా ఉంది, ఈ సినిమా హిట్టా ఫట్టా, డైరెక్షన్ ఎలా ఉంది, సో ఈ సినిమా మనం చూడొచ్చా, మనం టికెట్ పెట్టి థియేటర్ వరకు ఈ సినిమా కోసం వెళ్ళొచ్చా, ఇలాంటి విషయాలని కూడా సుత్తి లేకుండా సూటిగా ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఎనీవే, ఇప్పటివరకు రాజ్ న్యూస్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మీకు మరిన్ని నోటిఫికేషన్స్గా వచ్చే అవకాశం ఉంటుంది. ఇక మనం వీడియోలోకి వెళ్దాం. ఎస్ సరస్వతి అనే సినిమా గురించి మనం మొదలెడితే, ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ మెయిన్ లీడ్ రోల్ ప్లే చేయడం జరిగింది. సో వరలక్ష్మి శరత్ కుమార్ గురించి మనకు తెలుసు. సో తను మన సౌత్ ఇండియాలోనే ఎన్నో మూవీస్లో తను బెస్ట్ సపోర్టింగ్ రోల్స్లో హీరోయిన్గా ఇలా ఎన్నో క్యారెక్టర్స్ ప్లే చేసి తనకంటే ఒక మంచి గుర్తింపు తెచ్చుకుంది నటిగా. ఇక ఈ సినిమాకి కేవలం తను నటే కాదు, డైరెక్టర్ కూడా. ఎస్ సరస్వతి అనే సినిమాని కంప్లీట్గా దర్శకత్వం వహించి తెరకెక్కించినటువంటి డైరెక్టర్ కూడా వరలక్ష్మి శరత్ కుమారే. సో ఫస్ట్ టైం తను ఈ సినిమాని డైరెక్షన్ చేయడం జరిగింది. అలాగే ఈ సినిమాకి వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ కూడా వరలక్ష్మి శరత్ కుమారే. అలాగే ఈ సినిమాకి ఇద్దరు అక్క చెల్లెళ్ళు ప్రొడ్యూసర్స్గా ఈ సినిమా నిర్మించడం జరిగింది. పూజా శరత్ కుమార్ అలాగే వరలక్ష్మి శరత్ కుమార్. సో వీళ్ళిద్దరు సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించారు. ఇక ఎస్ సరస్వతి అనే సినిమా కథ విషయానికి వస్తే ఏంటి కథ అనేది ఫస్ట్ మనం మాట్లాడుకున్నట్లయితే, ఇది ఒక సస్పెన్స్ థ్రిల్లర్ లాగా నడుస్తుంది. ఒక క్రైమ్ కోణంలో కూడా నడుస్తుంది. ఎక్కువ కోర్టు సీన్లు మనం ఈ సినిమాలో చూస్తాం. అలాగే క్రైమ్ సీన్లు కూడా ఉంటాయి. సస్పెన్స్ థ్రిల్లర్ ఇలా సాగుతూ ఉంటుంది ఈ సినిమా. ఇక ఈ సినిమా వరలక్ష్మి శరత్ కుమార్ డైరెక్షన్ ఎలా ఉంది, ఈ సినిమాకి తన డైరెక్షన్ ఎలా ఉంది, డైరెక్టర్గా తను ఈ సినిమాకి ఎంతవరకు న్యాయం చేయగలిగింది, ఏ రకంగా తను చేసినటువంటి డైరెక్షన్ ఈ సినిమాలో ఉంది అన్న విషయం మనం మాట్లాడుకున్నట్లయితే, వరలక్ష్మి శరత్ కుమార్ నిజంగా ఈ సినిమా చూసిన తర్వాత వరలక్ష్మి శరత్ కుమార్కి యాజ్ అ డైరెక్టర్గా కూడా ఇంత మంచి టేస్ట్ ఉందా అని అనిపించింది. సో చాలా కష్టపడింది సినిమా కోసం. అది ప్రతి ఫ్రేమ్లో మనకు కనిపిస్తుంది. ఈ సినిమా చూసినప్పుడు చాలా ట్విస్టులు ఉంటాయి. మనం అనుకుంటూ ఉంటాం, కథ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం, ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం, బట్ అది జరుగుతూ ఉంటుంది. తర్వాత అన్ఎక్స్పెక్టెడ్గా మరో ట్విస్ట్ వస్తుంటుంది. సో ఇది కదా కథ అనుకుంటాం, మళ్ళీ కొంచెం ముందుకెళ్ళగానే ఇంకో ట్విస్ట్ వస్తుంటుంది. సో అలా ఒక డిఫరెంట్ స్క్రీన్ ప్లేతో సినిమాని తను చాలా అత్యద్భుతంగా తెరకెక్కించింది ఈ ఎస్ సరస్వతి అనే సినిమాని మనం చెప్పొచ్చు. కాకపోతే ఇంకా ఈ సినిమాలో తన డైరెక్షన్లో మైనస్ పాయింట్లు ఎక్కడున్నాయంటే, సినిమా మొదలైనప్పుడు ఒక 2-3 సీన్లు స్టార్టింగ్లో సినిమా ఇంట్రడక్షన్లో మనకు కొంచెం ఏంటి వరలక్ష్మి గారు ఇది ఇలా తీశారు, అంటే లాజిక్ లేకుండా తీశారు ఏంటి అని మనకు అనిపిస్తుంది. బట్ ఆ సీన్స్కి లాజిక్ ఎందుకు ఉండదు అన్నది కథలోకి ముందు వెళ్ళిన తర్వాత ఓహో అందుకోసమే స్టార్టింగ్లో ఇంట్రడక్షన్లో లాజిక్ లేకుండా సీన్స్ అలా ఉన్నాయా అన్నదానికి ఓకే అని చెప్పేసి మనం ముందుకు వెళ్ళిపోతాం. బట్ సినిమా స్టార్ట్ అయ్యి మనం కథలోకి ఇన్వాల్వ్ అవుతున్నప్పుడు ఆ ట్విస్ట్లు మీద ట్విస్ట్లు మనకి రిపీట్ అవుతున్నప్పుడు, సో సినిమాలోకి ఇన్వాల్వ్ అయిన తర్వాత చాలా బాగా అనిపిస్తుంది. స్క్రీన్ ప్లే అయితే చాలా బాగుంది, చాలా డిఫరెంట్గా చేశారు. సో ఓవరాల్గా వరలక్ష్మి శరత్ కుమార్ యాక్ట్రెస్గానే కాదు, ఈ సినిమాతో డైరెక్టర్గా కూడా మంచి మార్కులు తెచ్చుకుంటారు. అది ఈ సినిమా డైరెక్షన్ పరంగా ఉన్నటువంటి వాల్యూస్. ఇంకా చెప్పాను కదా, స్క్రీన్ ప్లే కూడా చాలా అత్యద్భుతంగా ప్లాన్ చేశారు. ఎక్కడ బోర్ అనిపించదు మనకి. సినిమా అలా నడుస్తూ ఉంటుంది. వాట్ నెక్స్ట్ అని మనం క్యూరియాసిటీతో వెయిట్ చేస్తాం. కొన్నిసార్లు జరగబోయేది ముందే మనం ఎక్స్పెక్ట్ చేస్తాం, కానీ అక్కడ మళ్ళీ అనుకోని ట్విస్టులు, కొన్ని కొత్త ట్విస్టులు ప్లాన్ చేశారు. అలా ముందుకెళ్తూ ఉంటుంది. ఇక ఈ సినిమాలో చాలామంది నటీనటులు నటించారు. చెప్పాలంటే వరలక్ష్మి శరత్ కుమార్ పక్కన జీవా మెయిన్ లీడ్ రోల్ ప్లే చేశారు. వరలక్ష్మి శరత్ కుమారే మెయిన్ హీరోయిన్ అని చెప్పొచ్చు. ఈ సినిమాకి హీరో కూడా తనే అని చెప్పొచ్చు. బట్ జీవా గారు వరలక్ష్మి శరత్ కుమార్ పక్కన హీరోగా నటించారు. ఆయన పాత్ర చాలా తక్కువ ఉంటుంది, బట్ ఉన్నంతసేపు చాలా బాగుంటుంది. అలాగే ప్రకాష్ రాజ్ గారు, సచిన్ అయ్యం గారు, తర్వాత రావు రమేష్ గారు, రవిబాబు గారు, సప్తగిరి, తర్వాత మన జబర్దస్త్ గెటప్ సీను, ఇలా చాలామంది యాక్ట్ చేశారు ఈ సినిమాలో. సో అందరి పాత్రలు కూడా చాలా బాగున్నాయి. ఎక్కడ కూడా ఎవరి యాక్టింగ్ కూడా ఎక్కువ అనేది ఏం లేదు. ఎవరి క్యారెక్టర్లో వాళ్ళు చాలా బాగా ఒదిగిపోయారు, చాలా బాగా ప్లే చేశారు. ఇక అప్పుడప్పుడు ఇక్కడ నాకు బోర్ అనిపించింది ఏంటంటే, ఈ సినిమాలో ఒక 2-3 పాటలు ఉన్నాయి. ఆ ఫ్లాష్ బ్యాక్ వెళ్ళినప్పుడల్లా ఒక సాంగ్ వేసి ఆ సాంగ్లో ఫ్లాష్ బ్యాక్ చూపిస్తూ ఉంటారనమాట. అది కొంచెం బోరింగ్ అనిపించింది. బట్ అది తప్పితే మిగతా అంతా కూడా చాలా చూడదగ్గగానే ఉంటుంది సినిమా అనమాట. బోరింగ్ లేకుండా వెళ్ళిపోతూ ఉంటుంది. ఓకే, ఎనీవే
ఈ సరస్వతి అనే సినిమా మనం థియేటర్కి వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చా, థియేటర్కి వెళ్ళొచ్చా డబ్బులు పెట్టంటే, ఆఫ్ కోర్స్ ఖచ్చితంగా మనం పెట్టే డబ్బులకైతే మనం ఈ సినిమాని ఎంజాయ్ చేయగలుగుతాం. బాగుంది, బాగాలేదని చెప్పడానికి ఏం లేదు. సో అత్యద్భుతంగా ఉంది, అప్పు సూపర్ డూపర్ అని కాకపోయినా బాగుంది. మన సినిమాని అయితే ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తాం థియేటర్లో. థ్రిల్, ఆ సస్పెన్స్ అవన్నీ ఉన్నాయి, ఆ ట్విస్ట్లు ఉన్నాయి. సో మనం సర్ప్రైజ్గా ఫీల్ అవుతాం, హ్యాపీగా ఫీల్ అవుతాం. ఇక ఈ సినిమాకి మనం అవుట్ ఆఫ్ 5 ఎన్ని పాయింట్స్ ఇవ్వచ్చు అనే విషయానికి వస్తే, మనం ఈ సినిమాకి అవుట్ ఆఫ్ 5 3 పాయింట్స్ ఇవ్వచ్చు. రైట్, ఇది ఈ సినిమా గురించి, ఎస్ సరస్వతి సినిమా గురించి రివ్యూ. థ్యాంక్ యూ.